మనిషికి జ్ఞానం ఉన్నా వినయం లేకపోతే అది అహంకారంగా మారుతుంది. అహంకారం ఒక్కటే చాలు మనిషిని పడగొట్టడానికి. ఈ రోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఆ కథ మీ ఆలోచనలను మార్చగలదు. చాలా కాలం క్రితం గోదావరి నది ఒడ్డున ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కృష్ణయ్య అనే శిల్పి నివసించేవాడు. కృష్ణయ్య చేతివృత్తిలో చాలా నైపుణ్యం కలవాడు. అతను చెక్కతో, రాతితో అద్భుతమైన విగ్రహాలు చెక్కేవాడు. ఊరంతా అతని పనిని చూసి ఆశ్చర్యపోయేది. కాలక్రమేణా అతని పేరు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళింది. రాజులు, ధనవంతులు కూడా అతని దగ్గరకు వచ్చి విగ్రహాలు చేయించుకునేవారు. మొదట్లో కృష్ణయ్య చాలా వినయంగా ఉండేవాడు. కాని కొంతకాలానికి అతనిలో అహంకారం పెరిగింది. నాలాంటి శిల్పి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని అనుకోవడం మొదలుపెట్టాడు. ఇతర శిల్పులను తక్కువగా చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడు కూడా ఒక శిల్పి. అతను కృష్ణయ్య పనిని చూసి అన్నాడు, "నువ్వు మంచి శిల్పివి. కాని ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది." కృష్ణయ్యకు కోపం వచ్చింది. "నేర్చుకోవాల్సింది నాకా? నువ్వెవరు?" అని అహంకారంగా అన్నాడు. వృద్ధుడు నవ్వి అన్నాడు, "సరే, ఒక చిన్న పోటీ చేద్దాం. మనిద్దరం ఒకే రాయితో ఒక విగ్రహం చెక్కుదాం." కృష్ణయ్య అంగీకరించాడు. 2 రోజులు గడిచాయి. కృష్ణయ్య తన ప్రతిభతో ఒక అందమైన విగ్రహం తయారు చేశాడు. అతను ఎంతో గర్వంగా అందరికీ చూపించాడు. వృద్ధుడు కూడా తన విగ్రహాన్ని తీసుకొచ్చాడు. అది సాధారణంగా కనిపించింది. కానీ దగ్గరగా చూస్తే ప్రతి చిన్న వివరంలో అద్భుతమైన శ్రద్ధ కనిపించింది. ముఖంలో భావాలు, కళ్లలో జీవం, ప్రతి భాగం సహజంగా ఉంది. గ్రామస్థులు వృద్ధుడి విగ్రహాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. అప్పుడు కృష్ణయ్యకు అర్థమైంది, తనకు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని. అహంకారం వల్ల తాను ఎదగడం ఆపేశానని తెలుసుకున్నాడు. అతను వృద్ధుడి దగ్గరకు వెళ్ళి, "నన్ను క్షమించండి. నాకు నిజమైన కళ నేర్పండి" అని వినయంగా అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, "అహంకారం వదిలేస్తేనే నిజమైన జ్ఞానం వస్తుంది." ఆ రోజు నుంచి కృష్ణయ్య మారిపోయాడు. అతను మరింత నేర్చుకున్నాడు. మరింత గొప్ప శిల్పిగా ఎదిగాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటి? అహంకారం మన ఎదుగుదలకి అడ్డుగా ఉంటుంది. వినయం మనిషిని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తుంది. మనకు ఎంత వచ్చిందన్నది కాదు, మనం ఇంకా ఎంత నేర్చుకోవాలి అన్నదే ముఖ్యం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో